మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో చిత్రగుప్తుడే తేలుస్తాడు అని మన ఆధ్యాత్మిక చరిత్ర చెబుతుంది. ఆయన కోసం దేశం నిండా చాలా ఆలయాలున్నాయని చాలా మందికి తెలియనే తెలియదు. చావుని జయించటానికే కాదు, ఆరోగ్యం, సంతానం, చదువు, పెళ్లి వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం భక్తులు ఆయన ఆలయాలు సందర్శిస్తుంటారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కేతుగ్రహ దోష నివారణకు పూజలు జరుగుతుంటాయి. ఇక్కడికి వెళ్లే వాళ్లకి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య అద్భుతాలు జరుగుతాయి. చిత్రగుప్తుడు భారత్లోనూ, నేపాల్లోని ప్రజలకు ఆరాధ్య దేవుడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనకు ఉన్న ఆలయాలలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉండగా మరొకటి తమిళనాడు రాష్ట్రంలోని కంచిలో ఉంది. చిత్రగుప్త దేవాలయం దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నెల్లుకర వీధిలో ఉన్న ఒకే ఒక దేవాలయం ఇదే. చిత్రగుప్తుడు ఒక చిత్రం నుండి ఉద్భవించాడని నమ్ముతారు. బ్రహ్మ ద్వారా మానవుల మంచి చెడు పనులకు లెక్కింపుదారుగా ఈయన నియమించబడ్డాడు. ఈ ఆలయంలో 3 అంచెల రాజగోపుర గర్భగుడి ఉంది. ప్రస్తుతం ఉన్న రాతి కట్టడం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఏప్రిల్లో వచ్చే చిత్ర పౌర్ణమి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ. హైదరాబాద్లోని ఫలక్నుమా కందికల్ గేటు దగ్గర చిత్రగుప్త మహాదేవ దేవాలయం ఉంది. దీనికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయాలు నివాసాలు అని చెబుతారు. నవాబుల కాలంలో మంత్రిగా ఉన్న రాజా కిషన్ పర్షాద్ ఈ గుడిని అభివృద్ధి పరిచాడు. దేవాలయం 3.5 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ 2 భార్యలతో ఉన్న చిత్రగుప్తుని రాతి విగ్రహం ఉంది. దీపావళి 2వ రోజు ఘనంగా ఉత్సవం జరుపుతారు. ఆ రోజు చిత్రగుప్తుని పుట్టినరోజుగా వ్యవహరిస్తారు. గుప్తునికి బుధవారం అంటే మహా ఇష్టమట. ఉత్తర భారతదేశంలో చిత్రగుప్తునికి కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అయోధ్యలో ఉంది. రాముడు సైతం చిత్రగుప్తుని కొలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వయంగా రాముడు ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి. దీనినే ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అంటారు. లక్నోలో కూడా ఒక ఆలయం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో 2 ప్రదేశాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. అల్వార్లో 3వ శతాబ్దంలో కట్టించిన చిత్రగుప్త దేవాలయం, ఉదయ్పూర్లో మరో చిత్రగుప్త ఆలయం కూడా ఉన్నాయి.